రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమడోలు మరియు చింతలపూడి కోర్టుల పరిధిలోని పోలీసు అధికారులతో మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన క్రిమినల్ కేసుల పరిష్కారం నిమిత్తం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి పోలీసులు కక్షిదారులతో సంప్రదింపులు జరపాలని, రాజీకి అనుకూలమైన కేసులను ఇప్పటికే గుర్తించడం జరిగిందని, ఆ కేసుల్లో కక్షిదారులకు అవగాహన కలిగించి రాజీకి ప్రయత్నించాలని, అలాగే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్న పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్చే కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రత్యక్షంగా కానీ ఆన్లైన్ విధానం ద్వారా కానీ ఉపయోగించుకునే విధంగా కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే కేసులు పరిష్కరించడానికి న్యాయ సలహాలు లేదా సహాయం కావలసిన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థను 15100 లేదా 08812224555 సంప్రదించాలని ఆయన సూచించారు. ఎక్కువ అక్కడే చేశారు. జంగారెడ్డి కూడా బాగా సంబంధించి కోటి రేస్ట్ వచ్చి కోటి ఇచ్చేసి వెళ్తారు అక్కడి నుంచి. సో 8వ తారీఖు మార్చి 8వ తారీఖున జరగబో నేషనల్ లోక్ అదాలత్ సంబంధించి ఇవాళ ఈ ఏలూరు డివిజన్ సంబంధించి పోలీసు వాళ్ళందరితో సమీక్ష నిర్వహించడం జరిగిందండి. వీళ్ళందరి ద్వారా తెలుసుకున్న సమాచారం ఇప్పటివరకు ఏంటంటే ఎన్ని కేసులు కాంపౌండబుల్ నేచర్ ఉన్నాయి, ఏ అయితే రాజీ పడదగ్గ అంశాలు కలిగిన కేసులు ఉన్నాయో వాటిల్లో ఎన్ని కేసులు ఇప్పటివరకు అయినవి, అదేవిధంగా ఎక్సైజ్ మ్యాటర్స్లో ఎన్ని కేసులు ఇప్పటివరకు రాజీ పడ్డ అంశాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళతో సమీక్ష జరగడం జరిగింది. మరి ఇప్పటివరకు ఈ యొక్క మన భీమడోలు, ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, అదేవిధంగా ఏలూరు సంబంధించిన డివిజన్కి సంబంధించిన అంతమంది పోలీసులతో కూడా నిర్వహించిన సమీక్షలో బాగానే చేస్తున్నట్టు వాళ్ళు చెప్పారు. వాళ్ళ ద్వారా అనేక కేసులు మరి రాజీ పడే అంశాలు ఇంకా కొన్ని ఉన్న అంశాలలో ఏదన్నా వాళ్ళకి అవసరం ఉంటే కనుక ఇక్కడ నెగోషియేషన్స్ అంటే వాపస్ మేడం ద్వారా పర్మనెంట్ లోకల్ చైర్మన్గా. థ్యాంక్ యూ. ఓకే సార్.